పూర్వకాలము కన్యాకుబ్జం నగరంలో 4 వేదములు చదివిన ఒక విప్రుడు ఉండేవాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి చాలా సద్గుణరాశియగు హేమవతి అనే భార్య ఉండేది. వారికి చాలా కాలం తర్వాత లేక ఒక కుమారుడు ఉండేవాడు. అజామిళుడు అనే పేరు పెట్టినారు. ఆ బాలుడు రోజురోజుకి ప్రవర్తమానుడగుచు అతిగారాభం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యం చేసేవాడు. దుష్ట సాహసం వల్ల బ్రాహ్మణ ధర్మములు పాటించక తిరుగుతుండేవాడు. ఈ విధంగా ఉండగా కొంతకాలం తర్వాత యవ్వనం వచ్చి కామాంధుడై మంచి చెడులు మర్చి యజ్ఞోపవీతమును తీసి మద్యము సేవించి వేరే జాతి స్త్రీని వలచి ఎప్పుడూ ఆమెతోనే కామక్రీడలలో ఉండేవాడు. వేటకు వెళ్ళి పక్షులను జంతువులను చంపి కిరాత వృత్తిలో ఉండేవాడు. మరలా ఆమె గర్భము ధరిస్తుంది. ఒక కుమారుని కంటుంది. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అనే పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఒక్క క్షణం కూడా ఆ బాలుని విడిచిపెట్టి ఉండేవాళ్ళు కాదు. ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకొని తీసుకెళ్తూ ఉండేవారు. ఆ నారాయణ అని ప్రేమతో పిలుచుకునేవారు. అని నారాయణ అని స్మరిస్తే తన పాపములు అన్నీ పోతాయని మోక్షము పొందవచ్చునని మాత్రం వాళ్ళకి తెలియదు. ఇలా కొంతకాలం తర్వాత అజామిళునికి శరీర పటత్వం పోయి రోగస్తుడై మంచం పట్టి ఉంటాడు. ఒకనాడు భయంకర ఆకారములతో యమభటులు వస్తారు. వారిని చూసి అజామిళుడు భయంతో కుమారుడిపై ఉన్న ప్రేమ వాత్సల్యంతో ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అంటూనే ప్రాణములు విడుస్తాడు. అజామిళుని నోట వెంట నారాయణ అనే శబ్దం వినపడింది కాబట్టి యమభటులు గడగడా వణికిరి. అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధరులు అయిన శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, వీనిని వైకుంఠమునికి తీసుకుపోవడానికి వచ్చాము అని చెప్తే అజామిళుని విమానం ఎక్కించి తీసుకొని పోతూ ఉంటే యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకుపోవడానికి మేము వచ్చాము, వానిని మాకు వదలండి అని కోరగా విష్ణుదూతులు ఇలా చెప్పారు. కంటిన్యూషన్ పార్ట్ 9th చాప్టర్లో తెలుసుకుందాం.